హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే నేను టమాటో రోటి పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేగిన తర్వాత పావు కిలో టమాటా వేసుకొని దానికి సరిపడా పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత కల్లుప్పు, పసుపు, కొంచెం చింతపండు, జీలకర్ర వేసి మగ్గిన తర్వాత మనం కరివేపాకు అనేది వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవడం వల్ల పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత వెల్లుల్లిపై దంచేసుకొని 4 రెమ్మలు వేసుకున్న తర్వాత కొత్తిమీర కూడా వేసుకొని చాలా మగ్గిన తర్వాత కొంచెం దగ్గర పడిన తర్వాత చల్లారినాక మనం మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇది కొత్తిమీరతో పాటు కరివేపాకు వేయడం వల్ల పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. తిన్న వాళ్ళే చెప్తారు ఎలా చేశారు, అంత బాగుంది, ఏం పచ్చడి అని అడుగుతారు. అంత టోటల్గా పచ్చడి టేస్ట్ అనేది కరివేపాకు వేయడం వల్ల చాలా టేస్టీ అనేది మారుతుంది. ఈసారి ట్రై చేయండి. ఎవరైనా ట్రై చేయకపోతే కరివేపాకు వేయండి, చాలా బాగుంటుంది. రైసుల్లోకి, చపాతీలోకి, దోశల్లోకి, ఈ మూడిట్లో దేంట్లోకైనా ఈ పచ్చడి చాలా బాగుంటుంది. దోశల్లోకి ఇంకా బాగుంటుంది. ఇప్పుడు వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఖచ్చితంగా చేసుకోండి. మంచి మంచి వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. వ్లాగ్స్ అనేవి పెడుతూ ఉంటాను. నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి నా యూట్యూబ్ ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.